హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను కూడా బాగున్నానండి. చూసారు కదా, బొమ్మిడాల చేపల పులుసు ఈరోజు మనం చూపించబోతున్నాము. ఏంటంటే అత్తయ్య వాళ్ళు వచ్చారు, రిలేటివ్స్ ఇంటికి వచ్చినందుకు అత్తయ్య వాళ్ళు వండారు. చూడండి, 2 kgs బొమ్మిడాలు నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకున్నాము. చాలా తెల్లగా వచ్చేసినాయి కదా కడిగేసరికి. సో చేపల డేక్షా వండుతారు కదా, చేపల కూర వండే డేక్షాలో 2 kgs ఏదైతే బొమ్మిడాలు కడిగి పెట్టుకున్నామో అవన్నీ ఒక డేక్షాలకు తీసుకున్నాము. ఉల్లిపాయలు 4 వేసుకున్నామండి, మీడియం సైజువి. పచ్చిమిరపకాయలు 3 to 4 పొడవుగా కట్ చేసుకున్నాము. అదిగో ఉల్లిపాయలు 4 వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము. సాల్ట్ ఇందులో చూపించినంత చూడండి. ఇది 2 kgs కాబట్టి ఆ కొలత ప్రకారం సాల్ట్, కారం, పసుపు వేసుకున్నాము. సో కౌంట్ చేయకుండా వేసేసింది అత్తమ్మ, అందుకే నాకు అడగలేదు నేను. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. తర్వాత కారము, ఇందులో మసాలాలు ఏం వేయమండి. అంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ గరం మసాలాలు ఏం వేయకుండా చేస్తున్నాము. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కారం కదా, ఇది కొద్దిగా ఎక్కువ కారం లేదు, నార్మల్గా ఉంది, అందుకే కొద్దిగా బాగానే వేసాము. మీరు మాత్రం చూసేసుకోండి. టూ కేజెస్ చేపలకి ఆయిల్ వేస్తాము. నెక్స్ట్ అదిగో 11 స్పూన్స్ వచ్చినాయండి. 11 స్పూన్స్ అందులో చూపిస్తున్నారు కదా గుంట గంటి, దాంతో 11 గంటిలో అంటారు కదా స్పూన్స్ ఆయిల్ వేసాము. వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. అయితే ఈ లోపే ఒక 1/4 kg చింతపండు నానబెట్టుకోవాలండి. చూపిస్తాను, ఆల్రెడీ అది నానబెట్టడం చూపించలేదు. మామూలుగా 1/4 kg, ఈ 2 kgs అంటే 1/4 kg సరిపోతుంది. చింతపండు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. సో ఈ లోపు ఇదంతా కలిపి పెడుతున్నాం అన్నమాట. కరెక్ట్ 1/4 kg సరిపోతుంది చింతపండు. దాన్నే కొద్దిగా పల్చగా కాకుండా కొద్దిగా గట్టిగా దగ్గరికి వచ్చేటట్టుగా గుజ్జులాగా కలుపుకోవాలన్నమాట చింతపండుది. అయితే కారం సరిపోలేదండి, కలిపినాక మళ్ళీ వేసుకున్నాము. చాలా స్పైసీగా బాగుంది కదా, కనిపిస్తుంది. మా అత్తయ్య గారు ఈజీగా అలా చేసేస్తూ ఉంటారు, చాలా బాగా చేస్తారు వంటలు. బిర్యానీ కూడా సూపర్గా చేసేస్తారు అత్తయ్య. నేను ఎప్పుడు బిర్యానీ చేసేదాన్ని కాదు, మా అత్తయ్య చెప్పింది ఎప్పుడు నేర్చుకోవాలి, మా అబ్బాయికి చేసి పెట్టావా అది ఇది అని అన్నారు. ఒకసారి బిర్యానీ చేసి పెట్టాలి హస్బెండ్కి అన్నందుకు అత్తమ్మ మాటకి నేను బిర్యానీ నేర్చుకున్నా. అది మ్యాటర్. సో
మళ్ళీ కారం సరిపోలేదండి, సరిపోలేదని మళ్ళీ వేసుకున్నాము. బొమ్మిడాల పులుసు ఎప్పుడన్నా టేస్ట్ చూసారా? చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఏమైంది గైస్, అసలు నా ఛానల్కి సపోర్ట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, నచ్చట్లేదా? కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయొచ్చు కదండి. మీ లైక్ కానీ కామెంట్ కానీ అలా చేస్తే నాకు అరే నచ్చింది అని కొద్దిగా ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది, అంతే కదా. సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా లైక్ చేయండి గైస్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. యూట్యూబ్ నుంచి ఏది అయినా కూడా నేను ఫస్ట్ మీకే షేర్ చేసుకుంటాను, నాకు ఎటువంటి ప్లస్ అయినా మైనస్ అయినా కూడా. అదిగో కలుపుకున్నాం కదా, ఇగో చింతపండు ఇగో నానబెట్టి పెట్టుకున్నాం. అప్పుడు 1/2 kg కరెక్ట్గా సరిపోతుంది, విత్తనాలు లేనిది చింతపండు. ఆల్రెడీ నానిందండి, నానిన చింతపండే. ఇదిగో ఇలా తీసాం. దానికి ఉన్న పొట్టేమని ఉంటుంది కదా, నోటికి తగులుతూ ఉంటుంది, అందుకు కొద్దిగా జాలిది అది పెట్టేసి చాలా దగ్గరికి గుజ్జుగా చింతపండు రసాన్ని తీస్తున్నాం. ఎప్పుడన్నా ఇలా తీయండి, ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. గుజ్జులాగా తీసి పైన చింతపండు పొట్టు కానీ అవన్నీ ఏం రాకుండా బాగుంటుంది. ఇలా తీసాం కదా, అదంతా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక డేక్షన్లోకి వేసేయటమే. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అది చాలా గుజ్జులాగా వచ్చింది కదా, అట్లా వేసుకొని పెట్టుకున్నాము. మళ్ళీ అవసరమయ్యి మళ్ళీ చింతపండు మళ్ళీ దాన్ని వాటర్ తీయాలి, దాంట్లోకించి పులుసు తీయాలి అందులోకించి. ఈలోపు ఇది వేసుకుందామని వేసుకున్నాం. ఎంతకైనా చేపలు కలపాలంటే ఒక ఆర్ట్ ఉండాలి కదా, నీట్గా విడిపోకుండా. సారీ అండి, వాయిస్ ఓవర్ ఇస్తుంటే దగ్గు వచ్చింది, సారీ. అలా చేసినాక మళ్ళీ చింతపండు సరిపోలేదు, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి పిండి మళ్ళీ చింతపండు గుజ్జుని వేస్తున్నాము. సరిపోయింది కదా, ఇప్పుడు ఇట్లుందండి. చింతపండు అంతా సరిపోయింది. సో టేస్ట్ చూసినాము, ఇక మొత్తం చివరిలో ఉన్నాయి అంతా అట్లా సైడ్కి ఉన్నదంతా తీసి అందులో వేసేసాము. సో ఇప్పుడు కొత్తిమీర, అది మళ్ళీ కారం కలవలేదండి, మళ్ళీ వేసామండి.
కారం ఏంటో మరి అస్సలు సరిపోలేదు టేస్ట్ చూసినాక. కలిపేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలండి, అందుకే చూసి కలిపాము. కలర్ అలా కనిపిస్తుంది కానీ లైటింగ్ అక్కడ బయట ఫోకస్ డే టైంలో ఉన్నాం కదా, బయట కిటికీలో డోర్లో ఫోకస్కి అట్లా కలర్ అట్లా చేంజ్ అయింది అంతే. ఇది ఎండ్కి వచ్చేసాం. నేనే మిస్ అవ్వకుండా చూడాలని నేను మొత్తము రికార్డ్ చేసిందంతా కట్ చేయకుండా పెట్టానండి. చూడండి, చివరిలో కొత్తిమీర నీళ్ళల్లో తీసుకొని నీట్గా అదిగో కట్ చేసుకొని వేసుకోవాలండి. అంతే. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అట్లా ఉంచి వండుకున్నా పర్లేదు, లేకపోతే వెంటనే స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. మనమైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాం. అదిగోండి, స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా మీడియంలో పెట్టుకొని చేసామండి. దగ్గర 20 to ½ అవర్ మాడకుండా మధ్యలో చూసుకుంటూ ఉన్నాము. 20 minutes నుంచి ½ అవర్ కంటే ఎక్కువసేపు ఉండదు. అట్లా పెట్టుకొని మధ్యలో అంటుతుందా లేదా చూసి, కదిలియకూడదండి, మళ్ళీ స్పూన్ తోటి ఇది అవుతుంది. మధ్యలో అడుగు అంటుతుందా లేదా మాత్రమే చూసాం. మధ్యలో ఇట్లా స్టవ్కి ఇట్లా తిప్పుకుంటారు కదా రౌండ్గా, అలా కూడా తిప్పేసాము. అట్లా తిప్పి మళ్ళీ పెట్టాలి స్టవ్ మీద. ఆ వీడియో మిస్ అయినట్టుంది. సో నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. ఆపేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్